దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక కాలం అక్కడే ఉండి స్వార్థను ప్రకటిస్తుంటే అనేక మంది మారు మనసు పొందారంట. ఆ మారు మనసు పొంది కూడా సీమోను కూడా వాక్యాన్ని విని మారు మనసు పొందాడంట. గారడి వాడే ప్రజలందరూ విభ్రాంతి పరిచాడు. దేవుడు లేడు, నేనే దేవుడు అంటూ ప్రజల మార్గాన్ని చెడిపి దేవుడి దగ్గరికి రాకుండా ఎన్నో గారడీలు చేస్తూ ఎంతో లాభాన్ని సంపాదించుకుంటూ ప్రజలందరూ మోసం చేస్తున్న దగ్గరికి పిలిపి దేవుని ఆత్మచేత వెళ్ళి స్వార్థను ప్రకటించగా దేవుని వాక్యాన్ని ఉపదేశం చేయగా ప్రజలందరూ మారు మనస్సును పొందారు. పొందిన ఆ వాక్యాన్ని కూడా గారడి సీమోను కూడా మారు మనస్సు పొందాడు. వాక్యం అతను పట్టుకుంది, పరిశుద్ధాత్ముడు ఆకర్షించాడు. కానీ గారడి మారు మనస్సు పొందాడు, కానీ మార్పు లేని వాడితో ఉన్నాడు. రక్షణ పొందాడు, బాప్టిస్మాన్ని పొందాడు. కానీ ఆ ప్రాంతానికి పేతురు యోగంలో వచ్చారంట. యోగంలో వచ్చి అందరి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మను పొందుకోవడం ప్రారంభించారు. పేతురు యోగం వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా అందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటూనే ఈ గారడి సీమోను చూశాడంట. ఏమనేస్తా కాస్త ధనం ఇస్తాను, నాకు కూడా ఆ కృపను ఏమంటున్నాడు, ద్రవ్యం ఇస్తాను, నాకు కూడా కృపను పంచిపెట్టనంటే పేతురు గారు తేరి చూశాడంట. నీ హృదయం మోసకరంగా ఉంది, ఘోరమైన వ్యాధి కలిగి ఉంది కనుక నీలో ఉన్నది చెడుతనంతో తీసివేసుకుని మారు మనసు పొందు. లేదంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుందంటే ఆ ఉగ్రత నా మీదకి రాకుండా నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. సీమోనికి ఏమి లేదు, నమ్మిక లేదు. ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఈ కృపనిస్తాడని, దేవుడు వరం ఇస్తాడని, దేవుడు అద్భుతంగా నన్ను వాడుకుంటాడని విశ్వాసం లేదు. సంఘంలో చేర్చబడ్డాడు, లోకస్తుడే, గారడి కార్యాలు చేసిన వాడే, ఎన్నో గారడి పనులు చేసిన వాడే, ప్రభువుని నమ్మాడు, రక్షణ పొందాడు, కానీ విశ్వాసం లేదు. పరిశుద్ధాత్మను పొందాలని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, పరిశుద్ధాత్మ వరముతో నింపబడితే అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయని నమ్మకం లేకుండా ఉన్నాడు. పేతురు యోహాను చూసినప్పుడు అతను ఏం చేశాడంట, నాకు కూడా కొంచెం మంది ద్రవ్యం ఇచ్చాడు అని అంటున్నాడు. కింద వచ్చిన చూడండి, ఆ మాట చూడండి. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పప్పు లేవు, కాబట్టి నీ చెడుతనం మానుకుని మారు మనస్సును పొందు, ప్రభువుని వేడుకోను. ఒకవేళ నీ హృదయంలో క్షమించబడవచ్చును. నీవు ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతిలో బంధకులు ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఏం కనబడుతున్నాడు? సీమోన్లో రక్షణ పొందాడు, ప్రభు సంఘంలో చేర్చబడ్డాడు, కానీ ఆయనలో ఏమి లేదు, విశ్వాసం లేదు, దేవుని మీద నమ్మిక ఉంచి ప్రార్థించడం లేదు. దేవుడు ఈ పరిశుద్ధాత్మ వరము నాకు ఇస్తాడు, దీని ప్రార్థన ద్వారా పొందుకుందాం, ఉపవాసం నుండి పొందుకుందాం. దేవుని దగ్గర కృపవరాలు ఉన్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, 9 ఆత్మవరాలు, 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. వీటిని పొందుకుందాం అన్న సంగత ఎవరికి లేదంట, సీమోనికి గ్రహింపు. లేకపోతే పేతురు వచ్చినాక అడుగుతున్నాడు, అయ్యా కొంత ధనం ఇస్తాను కానీ నాగా నేను దూరంలో ఉన్నప్పుడు